హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ జ్యోతి 2006 ఛానల్. ఈనాటి స్పెషల్ రసం. రోజు స్పెషల్స్ చేసుకోలేం, కానీ నోటికి మాత్రం స్పెషల్స్ ఉండాలి. కాబట్టి సింపుల్గా ఏదో ఒక కర్రీ ఫ్రై చేసుకుని దాంతో ఈ రసం వేసుకొని తింటే చేయడానికి ఈజీ అవుతుంది, కానీ తినేటప్పుడు స్పెషల్ ఫీలింగ్ కలుగుతుంది. అజీర్ణం చేసేటప్పుడు ఖచ్చితంగా రసమన్నం తినాలి అంటారు. ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే ఆహారం సులువుగా జీర్ణం కావడానికి రసం ఖచ్చితంగా రోజువారీ ఆహారంతో తినిపించాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ రసం అనేది కంపల్సరీ. అలాంటి ఈ రసం కొంచెం టేస్ట్తో ఉంటే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఈరోజు రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 3 గ్లాసుల రసం చేసుకోవడానికి ఒక చిన్న నిమ్మపండు సైజు కొలతలో చింతపండును తీసుకోవాలి. దాన్ని ముందు నీటితో బాగా శుభ్రం చేసి ఒక గ్లాసు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఈ విధంగా చింతపండు నానబెట్టుకున్న తర్వాత రసానికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను మిరియాలు రోకట్లో వేసుకొని బాగా దంచుకొని పొడిలా చేసుకోవాలి. రోకటి లేకపోతే చిన్న మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవచ్చు. ఈ పొడిని ఎప్పటికప్పుడు చేసుకుని రసం ప్రిపేర్ చేసుకుంటే మంచి వాసన, టేస్ట్ వస్తుంది. అంతేగాని స్టోర్ చేసుకుని ఉంచుకున్న పౌడర్తోని రసం చేసుకుంటే ఆ టేస్ట్ రాదు. అందుకని ఎప్పటికప్పుడు పౌడర్ని ప్రిపేర్ చేసుకుని రసం చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా దంచుకున్న తర్వాత పౌడర్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు రసానికి తాలింపు చేసుకోవాలి. ముందుగా ఒక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలోని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, మరొక 1/2 స్పూను ఆవాలు, 2-3 కరివేపాకు రెమ్మలు, మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగడానికి 5 నుండి 6 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని వేసేసుకుందాం. ఇది 1 గ్లాస్ వరకు వచ్చింది. దీనిలో ఇంకా 2 గ్లాసులు మంచినీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదే సమయంలో తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడ్డ ఉప్పు, ఇంకా 1/2 టీ స్పూను పసుపు వేసుకొని మరగనివ్వాలి. ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి. అంటే సుమారుగా 6 నుండి 8 నిమిషాలు మరగనిస్తే చాలు. మరీ ఎక్కువసేపు మరిగితే టేస్ట్ ఉండదు. సరే ఫ్రెండ్స్, రసం రెడీ అయిపోయినట్టే. మన టేస్ట్కి సరిపడ్డ కూరని చేసుకుని రసం అన్నాన్ని ఎంజాయ్ చేద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.